సైబర్ క్రైమ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సిటీ పోలీసులు. హైదరాబాద్ షేక్పేట్లో సైబర్ క్రైమ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించారు పోలీసులు. ఫోన్లను వచ్చే లింక్స్ లో ఓపెన్ చేయవద్దని సూచిస్తున్నారు పోలీసులు. స్మార్ట్ ఫోన్ డేంజర్ గా మారిందన్నారు అడిషనల్ సిపి శ్రీనివాస్. ఎక్కువ మంది చదువుకున్న వారే సైబర్ క్రైమ్ కు గురవుతున్నారని తెలిపారు. సేవింగ్ అకౌంట్స్ లో ఎక్కువ డబ్బులు ఉంచవద్దని సూచించారు. సైబర్ నేరాలపై డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ షేక్పేట్ లో సైబర్ క్రైమ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించారు పోలీసులు. సెల్ ఫోన్ దట్ ఇస్ స్మార్ట్ ఫోన్ ఈజ్ యాజ్ డేంజరస్ యాజ్ ఎ న్యూక్లియర్ బాంబ్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే అసలు మనం సెల్ ఫోన్ ఒక్క 10 నిమిషాలు లేకుండా ఉండలేకపోతున్నాం అండ్ వైఫై లేకుండా ఉండలేకపోతున్నాం. సో అంత పెనిట్రేట్ అయిపోయింది. బట్ వేర్ ఇస్ సెక్యూరిటీ, ఎంత సెక్యూర్గా ఉంది. ఒక్కొక్కసారి కొన్ని చూస్తూ ఉంటాను, ఈవెన్ యాపిల్ ఫోన్ కూడా నాట్ సెక్యూర్డ్ అట. దాంట్లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. అన్ని మనం కొత్త ఫోన్ తీసుకుంటే అన్ని క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అన్నిటికీ పర్మిషన్స్ ఇస్తాం. ఓకే 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 అని చెప్పేసి తొందరగా సిమ్ కార్డ్ పెట్టాలి, తొందరగా మాట్లాడాలి. అన్నిటి ఓకే. దేనికి ఓకే చేస్తున్నాం? You are working for sharing your contacts, sharing your location, sharing your videos, sharing your voice, sharing your contacts, everything you are okay. To whom? To one company, that's Google or whatever. And అక్కడ నుంచి వాళ్ళు ఎంతవరకు మన డేటా సేఫ్ ఉంది, ఎంతవరకు మన డేటా సేఫ్ మనకి ఎవ్వరికి తెలియదు. ఈవెన్ చదువుకున్న వాళ్ళకి తెలియదు, అందరికి తెలియదు. సిటీలో సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు హైదరాబాద్ డీసీపీ అరవింద్ బాబు. రోజు 3 సార్లు మనపై సైబర్ అటెంప్ట్ జరుగుతుందన్నారు. కొందరు తప్పించుకుంటున్నా మరికొందరు మోసపోతున్నారన్నారు. హైదరాబాద్ లో సైబర్ నేరగాల బారిన పడి రోజుకు ₹1 కోటి పోగొట్టుకుంటున్నారని తెలిపారు. రోజు 60 నుంచి 70 సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ వస్తున్నాయన్నారు అరవింద్ బాబు. డోర్ టు డోర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఆన్ వేరియస్ ఇష్యూస్, దాంట్లో భాగంగా సైబర్ క్రైమ్ ఇప్పుడు ఎక్కువగా సమాజంలో మనం వింటుంది. బాధితులు ఎక్కువ బాధించబడుతుంది కూడా సైబర్ క్రైమ్. సో దీని మీద ఎక్కువ అవగాహన కల్పించాలి ప్రజలకి. సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలి అంటే మనము కమ్యూనిటీలోకి వెళ్ళాలి, కమ్యూనిటీని అవేర్నెస్ చేయాలి. వాళ్ళు అవేర్ ఉంటేనే ఈ సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయగలమనే దాంతో ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది, జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ అనేది. ప్రజల అత్యాశను సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారని తెలిపారు జూబ్లీహిల్స్ డీసీపీ రమణారెడ్డి. ఫోన్లకు వచ్చే తెలియని లింక్స్ ను క్లిక్ చేసి మోసపోవద్దని సూచించారు. ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల కూడా సైబర్ నేరాల బారిన పడే అవకాశం ఉందన్నారు. సెల్ ఫోన్ లో చేసే ఒక క్లిక్ ఇట్ ఈస్ ఎనఫ్ టు లాస్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. అవునా కాదా? మనం ఎంత కష్టపడితే మన మనీ వస్తుంది. సో మీ ఆశను, మీ అత్యాశను పెట్టుబడి పెడతాడు వాడు అక్యూజ్. అంతేనా? వాడి పెట్టుబడి ఏంటి? మీ ఆశ, మీ అత్యాశ. దాన్ని పెట్టుబడి కాబట్టి మీరు సంపాదించిన మనీని వాళ్ళు కొల్లగొడు. సో మనం ఏం చేయాలి? మనము ఊరెళ్తే మనము మన ఇంట్లో ఇల్లు ఎలా సేఫ్గా పెట్టుకొని వెళ్ళామో మన సెల్ ఫోన్ యాక్టివిటీస్ను కూడా అంత సేఫ్గా ఆపరేట్ చేయాలి. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ మోసపోతే వెంటనే గోల్డెన్ అవర్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు పోలీసులు.